ఇవాళ మహాభారత ఘట్టం నువ్వు పద్మవ్యూహ చక్రవ్యూహం మాట్లాడతావు కదా, రాహుల్ గాంధీ నీకొకటి పరిచయం చేస్తున్నా. ఇవాళ కలియుగం జరాసంధుడివి నువ్వు, ఇది యాద పెట్టుకోను. కలియుగంలా జరాసంధుడివి నువ్వు. ఈ మాట నేను ఎందుకంటున్నా తెలుసా? మోడీ ఆయన మీద యాక్షన్ ఎందుకు తీసుకుంటలేడు అని అంటే నీ నియతి, నీ రాజకీయ నియతి ఎవరి చేతిలో ఉన్నదో నాకు తెలియదు. అందుకే ఆ మోడీ ఆగుతున్నాడు. ఆ సందర్భం నువ్వు అర్థం చేసుకో. నీ అంకుల్ శామ్కి లెటర్ రాయి, హూ ఈస్ దిస్ జరాసంధ్ అని చెప్పి చెప్తారు. అయితే కృష్ణుణ్ణి బలరాముడు ఒక మాట అని అన్నాడు. కృష్ణుణ్ణి బలరాముడు ఒక మాట అడిగాడు, కృష్ణ ఈ జరాసంధుని అనేటోడు ప్రతిసారి నీతో సంవత్సరానికి ఒకసారి వస్తాడు, యుద్ధం చేస్తాడు. ఆడికి అమ్మని నువ్వు ఎంతోమందిని నువ్వు మట్టి కంచుండే మట్టి కలిపినోడివి, నువ్వు నీకు ఎంత పెద్ద తలుచుకుంటే బద్దలు వాళ్ళు కూడా అన్నాడు, నాగలు తీసి ఒక 2 కొడదామని నడు అని చెప్పి బలరాముడు కూడా అంటాడు. అంటే కృష్ణుడు కమలనయనుడు చిరునవ్వు నవ్వి అన్న ఈడు ఏం చేస్తుండంటే సంవత్సరానికి నా దగ్గరికి యుద్ధానికి వస్తాడు, నేను ఈయన బద్దలు వలగొట్టి పంపిస్తా. కాకపోతే ఆడు తీసుకొచ్చిన సైన్యాన్ని అంతా చంపుతున్నా, ఈయన ఒక్కో నిడిచిపెడుతున్నా. ఈడు ఏం చేస్తుండు, దునియా మొత్తం తిరిగి ఈ అడ్డమైన 100 మందిని కలుపుకొని తీసుకొని వస్తుండు. ఇప్పుడు నేనేడ తిరిగి 100 మందిని అంతా తిరిగి చంపాలి? ఈడు తీసుకొని వస్తాడు, ఈయన్ని కొట్టి ఈయన మళ్ళీ పంపిద్దాం, ఈడు మళ్ళీ 100 మందిని తీసుకొని వస్తాడు. ఆ తర్వాత ఇట్లా మొదలవుతుంది. ఆ తర్వాత రాహుల్ గాంధీ ఇగో మహాభారత రణరంగంలా ఇట్లా చీరుతాం నేను రాజకీయంగా, ఇట్లా చీరి ఒక పంగారు నీ రాజకీయ జీవితం ఇట్లయితుంది, ఇంకోటి ఇట్లయితుంది. ఇది నువ్వు యాద పెట్టు. మహాభారత ఘట్టం తీసుకొచ్చినావు కదా, అణువు శ్లోకాలను బట్టి కొట్టుడు కాదు, సారాంశాన్ని డిఎన్ఏలకు ఎక్కించుకున్నావు. నేను అణువు చెప్తా నీకు. జరాసంధుడుకు పట్టిన గతి నీకు పట్టకపోతే, నీ రాజకీయ చరిత్రకు పట్టకపోతే నేను ఏది మాట్లాడినా రాజ్యాంగంగానే ఉంటా. అదే నీతి. సో ఆ నియతి నీకు ఇప్పుడు తగులుతుంది. కాషాయ కార్యకర్తల మీద కసి మీద ప్రమాణం దీన్ని చెప్తున్నా, నీకు తగిలిపిస్తాం అది ఈసారి. సో మోదీ గారు కూడా అదే ఆలోచిస్తున్నాడు. ఆ భీముడు వస్తాడు ప్రపంచం మొత్తం, అంటే ఇప్పుడు ఎన్జిఓస్ కావచ్చు, ఇండి కూడా మీరు తీసుకొచ్చింది ఇప్పుడు వచ్చింది మనోడే, అందరినీ కలిసి తీసుకొని వచ్చి కూర్చుంటున్నాడు. విశ్వగురు కావడానికి ఈయన ప్లాన్ కూడా సేమ్ అదే విధంగా ఉన్నాయి. రానియండి 10 మందిని తీసుకొని వచ్చినాక ఇట్లా ఓ పంగిటు పైజామాలు వేసుకొని రెడీ రా. సూపర్. ఇది